ఆ ప్రసాదం తీసుకొని బయట పడేసినాను. మేడ పట్టుకొని బయటికి గెంటేసినాను. నిజంగానా? ఆంటీ తెచ్చిన ప్రసాదం కింద కొట్టి ఆంటీని మెడ పట్టుకుని బయటికి వెళ్తారంట. 7%. మా నాన్ననే కొడతావా నిన్ను? ఎప్పుడైతే మా నాన్న మీద నువ్వు చేసుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం పోయింది. అలాంటి నీతో నాకు మాట్లాడి నువ్వు ఏం చెప్పినా నాకు వినాల్సిన అవసరం లేదు. వినను కూడా. రా అన్నయ్య, వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అన్నయ్య వదలు. చిన్న 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 ఆవేశపడకు, నేను చెప్పేది విను. అన్నయ్య వదలు. అసలు నువ్వు మనిషివేనా? ముందు వదలు. వదలన్నయ్యా, చెప్పేది నీకు. వదలు. వదలమంటుంటే వదలు. ఏ మీ నాన్న చొక్కా పట్టుకుంటే నీకెంత కోపం వచ్చిందే, మరి మా నాన్న మీద చేసుకుంటే నాకెంత కోపం రావాలి? డబ్బు లేనంత మాత్రాన మా అమ్మా నాన్నలంటే మీకు అంత చులకనైపోయారా? అసలు వాళ్ళని కొట్టాల్సిన అవసరం మీకేంటి? చిన్న వాళ్ళు తప్పు చేశారు. ఏం చేశారు? కరుణమ్మని బయటకు పంపించారు. అదేనా వాళ్ళు చేసిన తప్పు? ఏ కారణం లేకుండానే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పంపించారా? ప్రతి దానికి వచ్చి ఇంట్లో గొడవ చేస్తుంది. నేను వాళ్ళ కొడుకునే కాదు అంటుంది. ఆమె పిచ్చి ప్రేమతో మా అమ్మా నాన్నల్ని అవమానిస్తుంది. వాళ్ళు మాత్రం ఎంతవరకు సహిస్తారు? అందుకే బయటకు పంపించారు. అయినా ఆవిడ తరపున వచ్చి మీరు మా అమ్మా నాన్నలతో గొడవ పడతామేంటి? నీకేం పని? అసలు మీకు ఆవిడికి సంబంధం ఏంటి? చూడు, మా అమ్మా నాన్నలంటే నాకు గౌరవం, ఇష్టం. వాళ్ళని అవమానించే వాళ్ళంటే నాకు అసహ్యం. అది నువ్వైనా ఆ కరుణమ్మైనా, చివరికి ఆ దేవుడైనా సరే సహించేది లేదు. నాకు సహాయం చేశారన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి మా వాళ్ళ జోలికొస్తే ఈసారి వార్నింగ్లుండవు, ఏకంగా దాడులే ఉంటాయి. బాగుందండి, చాలా బాగుంది. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ రాస్కల్ వచ్చి ది గ్రేట్ బిజినెస్ టైకోన్ అయిన రాజా గారి షర్ట్ పట్టుకుని అంత గొడవ చేస్తుంటే చోద్యం చూస్తున్నారు. కనీసం వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన కూడా మీకు రాలేదు. ఎంతసేపు వాణ్ణి సముదాయించే ప్రయత్నమే చేశారు. అక్కడికి వాడేదో మీ కొడుకైనట్టు. వాడెన్ని మాటలు అంటున్నా క్షమించినట్టు వదిలేశారే గాని పల్లెత్తు మాట కూడా అనలేకపోయారు కదూ. ఏంటి మమ్మీ నువ్వు? డాడీని అతనితో గొడవ పడమంటావా? నువ్వే అన్నావుగా రౌడీలో వచ్చాడు అని. చిన్నాని కొడితే పెద్ద గొడవ అవుతుంది. కనీసం వాడి మీద పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వండి. అవసరం లేదు. విన్నావా ఏమంటున్నారు? వాడి మీద పోలీస్ కేసు కూడా పెట్టనంట. వాడికి భయపడి అలా వదిలేస్తే ఈ రోజు మీ నాన్న షర్ట్ పట్టుకున్నాడు, రేపొచ్చి మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. అయినా మీ నాన్నగారు ఇలాగ చూస్తూ ఊరుకుంటారు. అయినా వాడింటికి వెళ్ళి ఆ అలగా జనంతో గొడవలు పడాల్సిన అవసరం మీకేంటి? ఆ కరుణ కోసమే కదా.
మమ్మీ నా నోరు మోయించడం కాదే, మీ డాడీ నోరు తెరిపించు. నేను విడాకులు ఇస్తుంటే వద్దు అన్నావుగా, మరి ఆయన పద్ధతులు కరెక్టేనా కనుక్కో. నీ కళ్ళ ముందే చెప్పారుగా, ఆ కరుణ ఇంట్లోంచి బయటికి నెడితే మీ డాడీ వెళ్ళి వాళ్ళ నాన్నని కొట్టాడట. ఏంటిది? అసలేం జరుగుతుంది? ఎవరి కోసమా ఈయన వెళ్ళటం ఏంటి? వాడొచ్చి మీ డాడీ షర్ట్ పట్టుకోవడం ఏంటి? అసలేంటి దరిద్రం? అలాంటి వాడి మీద ఈయన గారికి ఏ మాత్రం కోపం రావడం లేదు. ఒక ఫుట్పాత్ కాడొచ్చి ఇలాంటి మాటలు అంటుంటే ఈయన గారికి ఏ ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ అనేవి మనసుకు సంబంధించినవి, అవి బయటకి చూపించాల్సిన అవసరం లేదు. వాడు అవమానించింది నన్ను, మాటలు పడింది నేను. నాకు లేని బాధ నీకు అనవసరం. ఈ రోజు షర్టు పట్టుకున్న వాడే రేపొద్దున కాళ్ళు పట్టుకుంటాడేమో. ఇలాంటి విషయాల గురించి నువ్వు పట్టించుకోకపోవడమే మంచిది. చూసావా మీ డాడీ ఎలా మాట్లాడుతున్నారు? మనం పట్టించుకోకూడదట. ఇప్పుడు చెప్పవే, తప్పు నాదా? నేను విడాకులు అడగటం తప్ప? ఇంత జరిగినా ఆ కరుణ కోసం ఈయన ఇంత చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాలా? మన ముందు ఇంత జరిగితే ఇదేంటి అని నేను అడగకూడదట. మమ్మీ, డాడీ ఏదో టెన్షన్ లో ఉన్నారు కదా, వదిలే. చిన్న అన్న ఇలా చేస్తాడని డాడీ ఊహించారా? అంతేనే, అంతే. ఎంతైనా నువ్వు ఆయన కూతురువే. ఆయన కోసమే మాట్లాడతావు గాని నా బాధను మాత్రం అర్థం చేసుకోవు. మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. వాడి చేతు దెబ్బలు తినే పరిస్థితి వచ్చినా, పౌరుషం లేనప్పుడు, మీకేం అనిపించినప్పుడు నాకు మాత్రం ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఛీ! అసలు నిజం తెలిస్తే నువ్వు ఏం మాట్లాడలేవు. దిగరా, నీకెందుకి? ఎక్కడి నుంచి వస్తున్నావురా? చెప్పరా, అడుగుతుంది నిన్నే. ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకు తండ్రి లాంటి రాజగారితో గొడవపడి ఆయన బెదిరించి వస్తున్నావు కదా? అసలు నీకు ఆయన గురించి తెలుసా? ఆయన ఎంత గొప్ప మనిషి నీకు తెలుసా? నీలాంటి వాళ్ళు కనీసం ఆయన పక్కన నిలబడ్డానికి కూడా సరిపోరు. అలాంటిది నువ్వు వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? ఆయన వచ్చి మా నాన్నను కొట్టపోయాడు, మరి నాకెంత మండిపోవాలి? ఎవర్రా మీ నాన్న? ఎవర్రా మీ అమ్మ? వాళ్ళ మీ అమ్మ నాన్నలు? ఏ విధంగా అయ్యారా నీకు అమ్మ నాన్నలు? ఒక ఫోటో పట్టుకొచ్చి అమ్మ నాన్నలంటే సరిపోతుందా? వాళ్ళసలు మీ అమ్మ నాన్నలే కాదు. ఆహా, అయితే ఎవరో నువ్వే చెప్పు. పోనీ నువ్వు మా అమ్మవా? పోనీ ఆ రాజా గారు నాకు నాన్న? చెప్పు. అమ్మలా చూసుకున్నంత మాత్రాన అమ్మవైపోతావా? నన్ను కన్నది ఆవిడ, నా పుట్టుకి కారణం ఆ తండ్రి. నా కోసం 25 ఏళ్లు నరకం అనుభవించి ఇన్నేళ్లకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళని పట్టుకొని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అది నా వల్ల కాదు. నువ్వైనా ఆ రాజా అయినా, చివరికి ఆ దేవుడైనా సరే మా అమ్మా నాన్నల తర్వాతే. అమ్మా నాన్నల మీద నీకున్న ప్రేమకి, ఆప్యాయతకి, వాళ్ళ మీదున్న గుడ్డి నమ్మకానికి నిజంగా జోహార్లు చిన్నా. కానీ రాజాగారి వల్ల నువ్వెన్నిసార్లు సాయం పొందావో మర్చిపోయినట్టున్నా. నువ్వు పోలీస్ స్టేషన్లో పడుంటే ఆయన ఎన్నిసార్లు విడిపించారో నీకు గుర్తులేదా?
ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. చెయ్యని నేరానికి చాలాసార్లు నన్ను లోపల దోయించింది కూడా ఆయనే. నా ఉద్యోగం పీకేయమని కృష్ణ గారికి రికమెండ్ చేసింది కూడా ఆయనే. ఈరోజు మా అమ్మా నాన్నల్ని అవమానించింది కూడా ఆయనే. ఎలా మర్చిపోతాను? ఒక మనిషి మనకు చేసిన 100 తప్పులు నేను మర్చిపోవచ్చేమో కానీ ఒక మనిషిని మాత్రం మర్చిపోకూడదురా. అలా మర్చిపోతే వాడసలు మనిషే కాదు. ఎంతసేపు మీ అమ్మ నాన్నని అవమానించారు అంటున్నావే కానీ ఏం తప్పు చేస్తే వాళ్ళని రాజాగారు కోపడ్డారో ఆలోచించవా? దానికి కారణం నువ్వే. మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ నిన్నింట్లో నుంచి బయటికి నెట్టినందుకు మా నాన్నని కొట్టడానికి వచ్చాడు ఆయన. వాళ్ళు పల్లెటూరు మనుషులు, వాళ్ళకి మాట్లాడడం సరిగ్గా రాదు. నీ విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, అంత మాత్రానికి వచ్చి కొట్టేస్తారా? చాలా దారుణంగా మాట్లాడుతున్నావు చిన్న. నేను మాట్లాడితే ఇలానే ఉంటుంది. నిన్నైనా ఆ రాజా గారినైనా నాకు ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు మా అమ్మా నాన్నల కంటే ఎక్కువ అనుకోలేదు. ఆ రోజు వద్దంటే వచ్చింది నువ్వు. నా పుట్టినరోజున వచ్చి నానా గొడవ చేశావు. చివరికి మా అమ్మా నాన్నలతోనే గొడవ పడ్డావు. మీరు గొడవలు పడి మా అమ్మా నాన్నల్ని కొట్టడానికి వస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? నిజమేరా, తప్పు నాది, తప్పు నాది. నిన్ను నా కొడుకు అనుకోవడం నా తప్పే. నా బిడ్డని నీలో చూసుకోవడం నా తప్పే. నువ్వు ఆకలితో పడుంటే నా కడుపు కాలిపోవడం నా తప్పే. నువ్వు నన్ను, నా ప్రేమని ఎగతాళి చేస్తున్నా నా బిడ్డే కదా అనుకోవడం నా తప్పే. నువ్వు వాళ్ళ మాయలో పడి ఎక్కడ చేయి జారిపోతావో అని ఆరాటపడి నీకోసం రావడం నా తప్పే. చివరకు నాకు రాజా గారికి ఏ సంబంధం ఉందా నేను అడుగుతుంటే కుమిలిపోవడం కూడా నా తప్పే. ఎన్ని తప్పులు చేసిన నేను నిన్నింకా అభిమానించడం బతికి నా తప్పేరా. కానీ ఒకటి మాత్రం నిజం చిన్నా, నువ్వు మీ అమ్మ నాన్నని ఎంతగా అభిమానిస్తున్నావో నేను రాజాగారిని అంత అభిమానిస్తున్నాను. ఆ అభిమానానికి అర్థం నేను చచ్చిపోయేలోగా నీకు తప్పకుండా చెప్తాను. ఆ రోజు నువ్వు చేసిన ప్రతి తప్పుకి కన్నీళ్ల పర్యంతమవుతావు. గుప్పెడు మెతుకులు పెడితే కుక్క జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది. జీవితం మొత్తం పాలు పోసినా పాము కాటేస్తుంది. మనిషి విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోవాలి కానీ క్రూరత్వాన్ని, స్వార్థాన్ని నమ్ముకోకూడదు చిన్నా. నువ్వెంత సమర్థించుకున్నా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. అది తప్పని తెలిసిన రోజున నువ్వు ఏడిస్తే ఆ రోజున నిన్ను ఓదార్చడానికి కూడా నేను రాజాగారే ఉంటాను చిన్నా. అది గుర్తుంచుకో. భార్గవి, 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 భార్గవి. ఏయ్, ఎందుకలా చెవి కోసిన మేకలు అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. అంత గొంతేసుకుని అరుపులేంటి? నేను మోసుకొచ్చిన న్యూస్ అంత పవర్ఫుల్. మరి ఏంటా న్యూస్? ఆ చిన్నగాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంట? రాజా ఇంటికి పోయి రాజా షర్టే పట్టుకున్నాడంట. నా తండ్రి మీద చేయి చేసుకుంటావా అని సొంత తండ్రి మీదే చెయ్యెత్తాడంట. భార్గవి, అంతేనా? ఏంటి అంతేనా అంటావు? చిన్న రాజా మీద చెయ్యెత్తాడంటే నీకేమనిపించట్లేదా? రాజా ఎంత సాయం చేశాడు. వాడిని పోలీస్ స్టేషన్లో పెడితే ఎన్నిసార్లు కాపాడాడు.
అలాంటి మనిషి మీద చేయి చేసుకున్నాడంటే చిన్ననేమనాలి? వెరీ గుడ్ అని భుజం తట్టి పొగడాలి. ఏంటి? రాజా మీద చిన్న తిరగబట్టం అంటే ఏదో జరగకూడని విషయం అయినట్టు అంత ఫీల్ అవుతావేంటి సందీప్? అసలు చిన్నని అంత దూరం రెచ్చగొట్టిందే నేను. ఈ సీన్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందని నేనెప్పుడో అనుకున్నాను. కావాలనే ఆ సింహాచలం చేత కరుణని ఎంత అవమానించాలో అంత అవమానించమని చెప్పాను. అనుకున్నంత పని చేశాడు. అది చిలికి చిలికి చివరికి తండ్రి కొడుకులు కొట్టుకునే పరిస్థితికొచ్చింది. జాగ్రత్త భార్గవి, అంత సాయం చేసిన రాజానే చిన్న చొక్కా పట్టుకున్నాడంటే రేపు నిన్నైతే కత్తుకో కన్నక నరుకుతాడు. నేను చెప్పేది నిజం భార్గవి. బుసకొట్టే పాము పాలు పోసిన వారిని కాటేస్తుంది, దారిని పోయే వారిని కాటేస్తుంది. ఈ రోజు రాజాకి జరిగింది నీకు జరిగితే కష్టం కదా. ఆ పాము నేను ఆడమన్నట్టు ఆడుతుంది సందీప్. ఎందుకంటే దాన్ని ఎలా ఆడించాలో నాకు మాత్రమే తెలుసు. అందుకే వాడికొక అమ్మా నాన్నని తెచ్చిపెట్టాను. వాళ్ళ చేత చిన్నాన్ని ఎలా ఆడించాలో అలా ఆడిస్తాను. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఆ చందు కోసం. మధ్యలో తనేం చేసింది? నా టార్గెటే చందు. ఎంతకాలం అది పుట్టలో దాక్కుంటుంది? దాన్ని బయటికి లాగాలి కదా. అందుకే దారులు వెతికాను. పాము పుట్టలో నుండి బయటికి రావాలి అంటే సెగ పెట్టాలి. ఆ సెగే చిన్న. ఒకప్పుడు తన్ని అవమానించినా భరించిన మనిషి ఈ రోజు తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు అని తెలిస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎలాగైనా చిన్న రాజా కొడుకే అన్న విషయం చెప్పాలని చూస్తుంది. అలా చెయ్యాలి అంటే ముందు తను కరుణ కాదు చందు అని బయటకు చెప్పుకోవాలి. తప్పదు సందీప్. ఏ రోజుకైనా తను బయటపడాల్సిందే. అమృతకి ఈ నిజం తెలిసి గొడవలు జరగాల్సిందే. ఆహా, శభాష్ భార్గవి. ఎప్పుడో మహాభారతంలో శకునికి ఇన్ని తెలివితేటలుండేవి అని విన్నాను. అబ్బో, ఆ శకునికి నువ్వు చాలా దగ్గర చుట్టం అనుకుంటాను. లేకపోతే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేయడం అంటే మామూలు మాటలా? ఏ గంటనైనా నాశనం చేయగలవు, ఏ మనిషినైనా ఏడిపించగలవు. ఏంటి తిడుతున్నావా పొగుడుతున్నావా? తిట్టడమా? నిన్న చిచే, నిన్ను తిడతానా? పొగుడుతున్నాను భార్గవి. పాపం నీ దెబ్బకి తట్టుకోలేక అటు రాజా ఇటు కరుణ ఎంత విలువెల్లాడిపోతున్నారో. బాబాయ్, రా పండు. ఏం బాబాయ్, ఇల్లెలా ఉంది? బాగుందా? బాగానే ఉందిరా పండు. అయినా తలదాచుకోవడానికి ఏదో ఒక నీడుంటే చాలు గాని ఎలా ఉంటే ఏముంది చెప్పు. అయినా నువ్వు ఒక్కడే ఇక్కడ ఎందుకు బాబాయ్? మాతో పాటు అక్కడే ఉండొచ్చు కదా. వద్దులే పండు. నిన్నటి వరకు చిన్న ఒక్కడే. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు. వాళ్ళుండగా నేనక్కడ ఉండటం బాగోదు. అయినా నేను ఒంటరిగా ఉండడమే మంచిది. లేదంటే నా వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. ఎంత చెప్పినా నువ్వు వినవులే. ఇంకేంట్రా పండు విశేషాలు? ఏంటో బాబాయ్, నువ్వు కూడా ఇలా బయటకు వచ్చేసావు. ఇక ఆ చిన్నకి ఏది చెప్పాలన్నా నా ఒక్కడి వల్ల కుదరటం లేదు. ఏమైందిరా? ఏమైందేంటి? వాడికి తల్లిదండ్రులను వచ్చిన వాళ్ళు అసలు చిన్నాక అమ్మా నాన్నలే కాదు. ఏంటి పండు
నువ్వు చెప్పేది నిజమా? నిజం బాబాయ్, వాళ్ళసలు చిన్నాక అమ్మా నాన్నలే కాదు. వాళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారు. వాళ్ళిద్దరిని అక్కడ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఆ భార్గవే. నిజంగానా? అవును బాబాయ్, వాళ్ళిద్దరు ఆ భార్గవికి ఫోన్ చేసి మాట్లాడటం నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను బాబాయ్. మరి ఆ విషయం నువ్వు చిన్నాకు చెప్పలేదా? చెప్పాను బాబాయ్, వింటేనా? అంతకు ముందు అమ్మా నాన్నలు కనిపిస్తే వాళ్ళని చంపేయాలి అనేవాడు. అలాంటి వాడు వీళ్ళని నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నాడు బాబాయ్. నేనెంత మొత్తుకున్నా నా మాట వింటం లేదు. అంతకంటే దారుణం ఏంటో తెలుసా బాబాయ్? వాళ్ళని నమ్మి మమ్మల్ని కన్నతల్లి కంటే బాగా చూసుకునే కరుణమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడి బయటికి పంపించాడు బాబాయ్. కరుణమ్మ అంటే ఆ హాస్పిటల్లో నర్సు ఆవిడేనా? ఆ, ఆమె మమ్మల్ని ఎంత బాగా చూసుకుందో తెలుసా బాబాయ్? ఎన్నిసార్లు మేము ఆకలితో బాధపడుతుంటే అన్నం పెట్టిందో, ఎన్నిసార్లు మాకు ఖర్చులకు డబ్బులిచ్చిందో, అలాంటి మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించి పంపించేశాడు బాబాయ్. ఇదంతా ఆ భార్గవి ఆడించే నాటకం బాబాయ్.